నమస్తే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌండ్ ఫ్యామిలీ. ఈరోజు ఫ్యామిలీ అని ఎందుకంటున్నా అంటే మా ఫ్యామిలీ అందరు వచ్చారు. మా ఫ్యామిలీ అంటే రెడ్ కార్ సారీ కూడా వచ్చింది. రెడ్ కలర్ శారీ ఏంది. సో ఇట్లానే జోక్ చేస్తుంటారు, అందుకని ఫ్యామిలీ అని చెప్పిన. సో మీకు విరాట్ తెలుసు కదా, సన్ ఆఫ్ సత్యమూర్తి, శంకర్ నాయక్ సన్ ఆఫ్ శంకర్ నాయక్. ఇందాక అడిగినావు, నెంబర్ అడిగినావుగా. సో గైస్, ఇప్పుడు మనకు చాలా మంది వచ్చారు ఇక్కడ. మీకు కన్నాను చూపిస్తా. అన్నా సుమన్ అన్న ఇట్రా సుమన్ అన్న ఇట్రా. సో మీరు అన్నాను చూడొచ్చు. నువ్వు పెట్టకు, నువ్వు మధ్య ఇట్రారా ఫాస్ట్. ఇగో ఎట్లా అనిపించింది ఆ రీచ్ పోయినప్పుడు? అట్లనే నవ్వుకుంటుళ్ళు కదా. అంటే వాట్ అబౌట్ ట్రోల్స్? హ్యాపీ హ్యాపీ అంటే అంత హ్యాపీ కాదు. తిట్టా సాగు మాడితే చాలా చాలా మంచిది చెల్లె. మీరు అందరూ పాపం చాలా బాధపడ్డది, ఇందాక ఏడ్చింది. మీరు ఓకే ఏడవలేదు. చెప్పు హాయ్ చెప్పు అందరికి, మన వాళ్ళకి ఇప్పుడు చెప్పు హాయ్ గైస్. ఇప్పుడు మనకి చింటూ వచ్చిండు. మామ్ నమస్తే. So I know everything. హార్లిక్స్, బూస్ట్, బోర్విటా. ఎవరు ఏమన్నా ఇందాక ఎవరు అమ్మాయి ఏంది మీరేంది అట్లా పట్టుకున్నాను. సో అంటే ఏం లేదు, మనకు ఇప్పుడు మ్యారేజ్ అయింది కదా. సో వీళ్ళందరూ కామెడీ చేస్తారు, మీరందరూ ఏం పట్టించుకోవద్దు. ఓకే, మీరందరూ ఏం పట్టించుకోకుండా ఉంటే అది బాగుంటుంది. ఓకే, మీకు అందరినీ చూపిస్తా ఎవరెవరు వచ్చారు ఇక్కడికి. ఒక యాక్చువల్లీ మన సినిమా ప్రమోషన్ ఒకటి అవుతుంది ఇక్కడ, అందుకని అందరు వచ్చారు. ఇక భరత్ భాయ్ ఇప్పుడు చూడు, లైవ్లా ప్రపోజ్ చేస్తాడు ఒక అమ్మాయికి. ఫ్రంట్లో ఒక అమ్మాయి ఉంది, ఇప్పుడు ప్రపోజ్ నరేష్ చేస్తాడు. నరేష్ జై. ఐ లవ్ యూ. అరే ముద్దు ఇమ్మన్నా నావా? మా ముద్దు లేకపోతే ఎట్లా పడుతుంది? సరే ఇప్పుడు ముంగట్టు ఉంది, చెప్పు ఐ లవ్ యూ చెప్పు. ఇంకోటెవరున్నా? నేను చూస్తే వెళ్ళిపోబుద్ది అవుతుందా? అరే చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్నెవరు కొట్టారయ్యా చిన్నారి పొన్నారి. ఇగో మజేదారు బావా మాలదారు బావా. ఇంకేమంటే తర్వాత తెలియదు. సో ఆ పాట కోసమే తీసిరు, నా కోసం ఎత్తేసి తెలుసా, కానీ మంచిగా ఉంటది బీట్. అన్నట్టుండు మొత్తం ఫేమస్ అయిపోవాలి ఆ పాటతో అని చెప్పి నేనే రాసిన అని అంటుండు. నైట్ కూర్చున్నప్పుడు అనుకుంటారంట. కోట్ర తాగినని చెప్పినగా మనోడు, నేనే ఆ కొట్ట అమ్ముకున్నా అని చెప్పిన చూడు. సో ఆ శీష అమ్ముకున్నాడు ఎవరు తెలుసా? నువ్వని చెప్పాలా ఇప్పుడు? నాన్ స్టాప్ ఇచ్చి పడేస్తారు అందరూ. దాని మీద వచ్చిన పైసలు పుట్నాలు అనుకుంది. సో మీకు అందరికి ఒకటి చూపిస్తా. ఇదంతా గడ్డి, ఇది గైస్. మీకు చూపిస్తా, ఎవరెవరు వచ్చి అందరితో మాట్లాడిపిస్తా, మీకు మస్తు టైం పాస్ అవుతుంది. సో ఈ అమ్మాయిని చూస్తేనైతే మీకు అమ్మాయి కాదు సారీ ఈ అబ్బాయిని చూస్తేనైతే మీకు చాలా ఎంజాయ్ అనిపిస్తుంది. ఏమైందంటే అక్కడ సేమ్ యాజ్ రెడ్ టీ షర్ట్ వేసుకునేసరికి నేను మమతా నేతనేమో అనుకున్నా ధన్మన్ చూసి. మమతా నేతనేమో అనుకున్నా. అధ్యక్ష ఇంటికి వచ్చిన గాలిలో ఎక్కుతున్నాడా? ఎవరిని గెలుస్తలేను. చలో మళ్ళీ మాట్లాడతా గైస్ మీ అందరి. సో మన శ్రవణ్ భాయ్ కొత్త న్యూ సాంగ్ వస్తుంది. సో ఒకసారి ఒక 2 లిరిక్స్ మన కోసం. మనది కొత్త పాట సో అది మాడి
బూట్లు లేదు. అరే బూట్లా ఓకే గుండె తలుపులు మూసినా నువ్విక రావని తెలిసినా నువ్వే వద్దని వెళ్ళినా నువ్వే కాదని వెళ్ళినా వెంటాడుతూ ఉంటదే నా ప్రేమ ఎప్పుడు కళ్ళ ముందు కదలాడుతుంటదే నీ బొమ్మ ఎప్పుడు గుండె తలుపులు మూసినా నువ్విక రావని విడిచినా వెంటాడుతూ ఉన్నదే నిన్ను మనసు ఎప్పుడు ఫెయిల్యూర్ పాటలు అవుతుంది ఒక పాట సాంగ్ ఉంది ఫోక్ సాంగ్ ఉంది అది రిలీజ్ అయినాక లైన్ వస్తుంది లైన్ వస్తుంది. చలో మళ్ళీ సాంగ్ అన్న వాడతాడు మ్యూజిక్ ఇస్తున్నాం. సో గైస్ మన దగ్గరకు ఒక హీరోయిన్ వచ్చింది మీరు చూడొచ్చు ఇటుగా మనకి తిరుగుతా మంచిది ఇక్కడ రా ఫస్ట్ సో మన ఫ్రెండ్ కీర్తిప్రియ మనకి ఫస్ట్లో మనం టిక్ టాక్ అప్పటి నుంచి కూడా మనకి పెళ్ళైపోయింది ఆయనకి. అరే వదినా చూడు చూడు. నేనేమంటున్నా కీర్తి మీరు మా జుట్టు చూడొచ్చు చూపి ఒకసారి. సో ఇది మ్యాగీ మీరు ఏమైనా 2 minutes ఏమైనా మ్యాగీ చేసుకోవచ్చు మాట్లాడు కీర్తి. హాయ్ గైస్ అందరికి నమస్తే. ఎట్లా చేస్తున్నావు అని అంటారు అందరూ. థ్యాంక్ యూ. మీరు అయిపోయిందా చేసేసి? మేడం హీరోయిన్ తక్కువ మాట్లాడుతుంది చూడండి. సారీ మీకు కావాలనుకుంటే ఆర్డర్ పెట్టండి ఆమె ఇస్తుంది. చలో బాయ్ మాట్లాడతా. సో గైస్ ఇప్పుడు మేడంకి నేనే కొరియోగ్రఫీ చేసిన అంటే నచ్చిందా లేదా ఒకసారి అడుగుదాం రెండు ఒకసారి. కాదు మొబైల్లో కదా చేసేది మొబైల్లో చేస్తారా నా కెమెరాలో నచ్చింది నలుగురు పెట్టి వచ్చేటప్పుడు కెమెరాకి చెప్పలే ముగ్గురు అని దానికి చెప్తే స్పేస్ వస్తుంది లోపల. గైస్ మేడంకి కొరియోగ్రఫీ నేనే చేసిన మీరు చూసుకోవచ్చు. చెప్పలే మీరు గైస్ మీరు మీరు నా డాన్స్ అకాడమీకి రావాలంటే డాన్స్ అకాడమీకి రావాలంటే డాన్స్ కంపెనీకి రావాలంటే ఐటీ ఎగ్జామ్ రాయాలి. డాన్స్ ప్రేమించానే పిల్ల నిన్ను ప్రేమించానే. డాన్స్ కంపెనీకి రావాలంటే డాన్స్ అకాడమీ అది చెప్పు. డాన్స్ కంపెనీకి రావాలంటే డాన్స్ అకాడమీకి రావాలంటే ఐటీ ఎగ్జామ్ రాయాలి. అసలు మెయిన్ కొరియోగ్రాఫర్ ఈయన. చలో గైస్ మన డాన్స్ కాంపిటీషన్ బంద్ అయిపోతుంది. చలో మనం మళ్ళీ కలుద్దాం. సపరేట్ టాపిక్ చేసుకోండి. నాకు పెద్ద విషయం ఏంటంటే వచ్చేసినట్టు వానికంటే తెలుస్తుంది షజాను హృదయంతో వచ్చానే ముంతాజై మనసు. అన్న చూసి ఆకలి కాదు కడుపు నొయ్యదు అన్న యంత్రాలు కట్టుకున్నాడు ఆకలి చచ్చిపోతుంది. అన్నకు లోపల పేగులు లేవు మీరు ఆయన అన్నం తినడు యంత్రాలు ఉంటాయి మొత్తం. నేను చెప్పలే అది సంగతి. డాక్టర్ శ్రవణ్ గారు మీరు ఆపరేషన్ అయిపోయిందా మీది? అయిపోయిందండి. అది కొంచెం చెప్తే మీ ఆపరేషన్ ఏం చేశారు చెప్తే పేమెంట్ డబుల్ చేయండి. సరే లేకపోతే వీడియో పెట్టేస్తా. డాన్సర్స్ వీళ్ళందరూ ఈ పాప కూడా డాన్సరే చిన్న పాప కూడా డాన్సరే. అయ్యో అక్కనే అనుకుంటుంది పాపని చిన్నలేగా. సో అది సో మీరు డాన్స్ నేర్చుకోవాలంటే ఇక పాప దగ్గర నేర్చుకోవచ్చు. చెల్ల కూడా ఉంది మమతా నేత చాలా మంచి అమ్మాయి ఎవరు ఏమనొద్దు. ఈ అమ్మాయి ఎవరో తెలియదు రోడ్డు మీద పోతుంటే తీసుకొచ్చారు. అసలు మనకు ఈ అమ్మాయికి
సారీ రా, మాకు సంబంధమే లేదు. అసలు నువ్వు ప్రమోషన్కి వచ్చినారా? సో తెలియదు, డిలీట్ చేసేయండి ఇది. మనిషిని చూపి అక్కడ. అప్పటి నుంచి ఒక్కొక్కరికి లైన్ కొడుతుండో చూపిస్తా. అరే లేదు బ్రో, ఒక్కొక్కరు అన్న మెల్లగా వచ్చి ఏమంటుండ, అన్న నంబర్ అన్న అంటుండు. బ్రో ఇవన్నీ కాదు అడిగేది అన్న, కానీ గురువు శిష్యుడిని. గురువు లేదు. సో పాపయ్య నువ్వు ఇవన్నీ చూసి నిజం అనుకోకు. నిజం బాబీ చేసేటి అన్నీ నిజం లేదు, ఏం లేదు. గైస్ చలో బాయ్, మళ్ళా కలుస్తా.